ఈరోజు వీడియోలో భూకైలాస్ టెంపుల్ చూపిస్తాను, చూసేయండి. సో లేట్ చేయకుండా టెంపుల్కి వెళ్దామని చెప్పి మధ్యాహ్నం 1:30 కల్లా బయలుదేరాము. సో మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరితే మేము వచ్చేసరికి 4 o'clock అయింది ఈవినింగ్. సో ఎలాగోలా వానలో తడుచుకుంటూ టెంపుల్కి అయితే వచ్చేసాను. అయినా ఈ వర్షంలో కూడా చాలామంది ఉన్నారు టెంపుల్లో మాత్రం. విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే శివుని విగ్రహం, ఇది మ్యాక్సిమం 62 feet ఉంటుందంట. అండ్ ఇక్కడ బ్రహ్మదేవుడు అండ్ పక్కనే విష్ణుమూర్తి అండ్ ఇక్కడ శివుడు, పార్వతి అండ్ గణేష్. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి అండ్ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. బాగుంది టెంపుల్ మాత్రం. అండ్ అక్కడ ఫార్మర్ అనుకుంటా. విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి, వాటి అన్నిటి పేర్లు నాకు గుర్తులేదు. అండ్ వీటన్నిటికీ రైట్ సైడ్లో చూసుకుంటే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇది 35 feet ఉంటుందంట. అండ్ ఇక్కడే మీరు చూసుకుంటే సూర్యదేవుడు అండ్ పక్కనే చంద్రుడు అండ్ పక్కనే కుజుడు అన్నమాట. అండ్ అమ్మవారి పాదాలు అండి ఇక్కడ చెక్కినట్టున్నారు. పాదాల వెనుక అమ్మవారి విగ్రహం ఉంటుంది, బాగుంది. అండ్ వెనకాలకి వెళ్తే మీకు శనిదేవుని విగ్రహం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కాళికాదేవి విగ్రహం. అండ్ మీరు గమనిస్తున్నారా, ప్రతి విగ్రహం ఫేస్ క్లియర్గా చెక్కారు. చెక్కడం కాదు, అది కట్టారనమాట క్లారిటీగా. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుండి. అండ్ ఇక్కడ ఈయనే అనుకుంటా గుడి కట్టింది. ఈయన ఉండేది పక్కనే అనమాట విలేజ్. వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి.